వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు పర్యాటక ప్రాంతాలు రద్దీగా మారుతుంటాయి. చల్లని వాతావరణంలో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు నగరవాసులు. ఏడాదికి ఒక్కసారైనా టూర్ ప్లాన్ చేసుకుంటుంటారు. చలికాలంలో టెంపుల్ టూరిజం కూడా పెరుగుతోంది. దీంతో టూర్ అండ్ ట్రావెల్ వ్యాపారంతో పాటు రిసార్ట్స్, హోటల్స్కు డిమాండ్ పెరిగింది. చలికాలంలో టూరిజం పెరిగింది. డిసెంబర్ మొదటి వారం నుంచే దేశంలోని ప్రముఖ హిల్ స్టేషన్స్లో సందర్శకుల రద్దీ పెరిగింది. మంచు పడే ప్రాంతాలను చూసేందుకు ఫ్రెండ్స్, ఫ్యామిలీలతో వెళ్తున్నారు. బీచ్, హిల్ స్టేషన్స్ చూడడానికి పెద్ద సంఖ్యలో టూరిస్టులు బయలుదేరుతున్నారు. డిసెంబర్లో న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. మనాలి, సిమ్లా, గుల్మార్గ్, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో స్నోఫాల్ మొదలవడంతో హోటల్ బుకింగ్స్ పెరిగాయి. స్నో రైడింగ్, కేబుల్ కార్ ట్రిప్స్ కోసం పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. చలికాలం వాతావరణాన్ని ఆస్వాదించేందుకు గోవా, పుదుచ్చేరి, కేరళ, రాజస్థాన్ డెజర్ట్ క్యాంపులకు టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. ఏడాదికి ఒక్కసారైనా రిలాక్స్ టైం కోరుకుంటున్నారు నేటి యువత. కేరళ ట్రిప్కి వెళ్ళాము. ఇట్స్ ఎ గర్ల్స్ ట్రిప్. ఇప్పుడు మేము డార్జిలింగ్కి వెళ్తున్నాము, గ్యాంకాక్ అండ్ పెలిన్. సో ఇట్స్ ఏ 12 nights ట్రిప్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడు మొత్తం సీజన్ కాబట్టి చాలామంది వెళ్ళాలి అనుకుంటారు. క్రిస్మస్కి కానీ, న్యూ ఇయర్కి కానీ చాలా ప్లానింగ్ ఉంటుంది. చాలా మంచి మంచి ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటారు అందరూ. దేశంతో పాటు ఇంటర్నేషనల్ టూరిజం కూడా వింటర్లో పెరుగుతోంది. చలికాలంలో ట్రావెల్ చేసేందుకు నగరవాసులు రెడీ అవుతున్నారు. యూరప్, యూఎస్ఏ, లండన్, దుబాయ్, ఐలాండ్స్ వెళ్ళొస్తున్నారని తెలిపారు ట్రావెల్ ఎక్స్పర్ట్స్. వింటర్ టూరిజం పేరిట ఆఫర్స్ ఇస్తున్నాయి టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీలు. ఇంటర్నేషనల్ వచ్చేసి మేము గ్రూప్ టూర్స్ లాంచ్ చేస్తామండి. దట్ ఈస్ ఫర్ యూరప్ అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నార్దర్న్ లైట్స్. సో అందులో ప్రత్యేకంగా ఒక మన తెలుగు రాష్ట్రాలకు, 2 రాష్ట్రాలకు కలిపి May 5th ఒక తెలుగు యూరప్ లాంచ్ చేస్తున్నాం 2026. అది 12 nights 13 days ప్రోగ్రామ్ అండి. అది విత్ ఇండియన్ లంచ్, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇండియన్ డిన్నర్. ఇండిగో విమానాల ఇబ్బందులతో మిగిలిన ఎయిర్లైన్స్ల ధరలు పెరగడంతో రోడ్డు మార్గంలో వెళ్తున్నారు ప్రయాణికులు. దీంతో బస్సులు, ట్రైన్స్, క్యాబ్లకు డిమాండ్ పెరిగింది.